మళ్ళీ వచ్చేసామండి సమ్మర్ స్పెషల్ రెసిపీస్తో. సంవత్సరం అంతా స్టోర్ చేసుకోవడానికి ఉప్మా నూకతో వడియాల్ని పట్టుకుందాం, వచ్చేయండి. మరి మెజర్మెంట్స్ అన్నీ ఫస్ట్ చూపించానండి, కానీ మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ అవ్వకుండా చూడండి, అప్పుడే మెజర్మెంట్స్ కానీ ఉడకడం కానీ క్లియర్గా అర్థమవుతుంది. 1 kg నూక అయితే 15 లీటర్స్ ఆఫ్ వాటర్ అండి. మీకు అర్థమయ్యేలా ఈజీగా చెప్పుకోవాలి అంటే, ఏదైనా ఒక గ్లాస్తో నూక తీసుకున్నామంటే అదే గ్లాస్తో 15 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం, వచ్చేయండి. ఫస్ట్ వాటర్ బాయిల్ చేసుకున్న తర్వాత అది బాయిల్ లైట్గా వెచ్చబడుతుంది అన్న టైంలో ఫస్ట్ సగ్గుబియ్యం వేసేసుకోవాలి. బాగా కలుపుకున్నాక ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత అందులో 2 స్పూన్స్ జీలకర్ర, ఒక 2 స్పూన్స్ ఆఫ్ కారం వేసుకోవాలి. ఆ తర్వాత మూత కంప్లీట్గా పెట్టకూడదండి, ఎప్పుడు వడంగల్గా పెట్టుకోవాలి, లేకపోతే కంప్లీట్గా పొంగిపోతుంది శుభ్రం. బాగా బాయిల్ అవనివ్వాలి. అయిన తర్వాత నూక యాడ్ చేసుకోవాలి. నూక యాడ్ చేసుకునేటప్పుడు తిప్పుతూ యాడ్ చేసుకోవాలండి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. నూక యాడ్ చేసుకున్న దగ్గర నుంచి మ్యాక్సిమం తిప్పుకుంటూ ఉండాలండి, అడుగు పట్టకుండా చూసుకోవాలి. ఉప్మా నూక తొందరగా అడుగు పట్టేస్తుంది. ఆ తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్కి ఇంత మెజర్మెంట్ అనే ఉండదండి, మన టేస్ట్ బట్టి వేసుకోవచ్చు. కొంతమంది వడియాల్లో సాల్ట్ తక్కువ తింటారు, కొంతమంది సమానంగా వేసుకుంటారు. సో యాజ్ పర్ టేస్ట్ అనమాట సాల్ట్ అనేది. ఇది బాగా మరిగించుకోవాలండి, బాగా ఉడకాలి. సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్గా అయిపోవాలన్నమాట. ఈజీగా చెప్పాలంటే సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్గా అయిపోవాలి. చూస్తున్నారు కదా, చిన్న చిన్న పలుకులు ఉన్నాయి, ఇంకా అలా ఉండకూడదు, మొత్తం ట్రాన్స్పరెంట్గా అయిపోవాలి. ఈలోపు మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఒక చిన్న టిప్, వడియాల పిండి ఎప్పుడైనా చిక్కగా అయిపోతుంది అనిపిస్తే కనుక పక్కన హాట్ వాటర్ పెట్టుకుని మరిగిన నీళ్ళు ఇందులో కలుపుకోవచ్చండి. కలుపుకుని బాగా మిక్స్ చేసుకుంటే కనుక మనకి పలచబడిపోతుంది వడియాల పిండి, అండ్ వడియాలు కూడా బాగానే ఉంటాయి, ఏం విరగవు. ఇప్పుడు ఇలా చూసారు కదా, ట్రాన్స్పరెంట్గా అయిపోవాలి. ఇలాగా సగ్గుబియ్యం అయిపోయిన తర్వాత అది తీసుకుని ఒక ప్లేట్ మీద కనుక వేస్తే మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట, జారిపోకూడదు. ఇప్పుడు కుక్ అయిపోయాక వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం ఏ శారీ మీద అయితే ఆర్ ఏ క్లాత్ మీద అయితే పట్టుకోదలుచుకున్నామో వడియాలు, ఆ క్లాత్ నానుకోవాలండి. నానుకుని పిండుకుని ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు చీరను పరుచుకున్నాక వడియాలుగా చిన్న చిన్నగా మనకు నచ్చిన సైజులో వడియాలను పెట్టేసుకోవడమే. వడియాలు పెట్టేటప్పుడు కొన్ని కలిసిపోతాయండి, వడియాలు ఇలా దగ్గరగా అయిపోతాయి, ఏం టెన్షన్ పడక్కర్లేదు. అవి మళ్ళీ ఎండిపోయిన తర్వాత ఇలా విడివిడిగా వచ్చేస్తాయి అన్నమాట. కంప్లీట్గా వడియాలు పెట్టేసుకున్నాక సన్ డ్రైకి వదిలేయాలి. ఆ రోజు ఈవినింగ్కి చూస్తే ఇలా ఉన్నాయండి మనం పెట్టిన వడియాలు. చూసారు కదా, ఇంకా పచ్చి ఉంది లైట్గా, కానీ ఈ పచ్చి మీదే మనం క్లాత్ని రిమూవ్ చేసేసుకోవాలి, లేకపోతే అంత సరిగ్గా రావు, క్లాత్ చిరిగిపోయే ప్రమాదం ఉంటుంది. ఇది ఇలా ఫోల్డ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఎండలో కంప్లీట్గా ఇలా తీసేసుకుని వేసుకుని ఆరబెట్టేసుకోవాలి మళ్ళీ సన్ డ్రైకి. ఆఫ్టర్నూన్కి ఇలా ఎండిపోతాయండి డ్రైగా కంప్లీట్గా. చూసారు కదా ఎలా ఎండిపోయాయో. అసలు సన్ని చూడండి, వడియాలే కాదు, వడియాల ప్లేస్లో మనం కూడా ఎండిపోతాం ఒక 2 నిమిషాలు ఉన్నామంటే. ఎండలో ఉన్న వడియాల్ని అలా ఎండలోనే మడత పెట్టి నీట్గా కిందకి తెచ్చేసుకోవాలండి. తెచ్చుకున్నాక దాని మీద వాటర్ వేసుకుని నానబెట్టేసుకోవాలి. కంప్లీట్గా నానిన తర్వాత క్లాత్ నుంచి ఈజీగా సెపరేట్ అయిపోయి వచ్చేస్తాయండి. సెపరేట్ చేసుకున్నాక అన్నీ ఎండలో వేసేసుకోవాలి డైరెక్ట్గా. 4 days వరుసగా బాగా ఎండబెట్టుకున్నాక స్టోర్ చేసుకోవచ్చు 1 year అంతా.